మామ ఎక్కడో ఉన్నోడిని ఆపి కొట్టడం కాదు, పోలీసులు తనని ఎక్కించుకెళ్ళిపోతుంటే పోలీసులు అడ్డగించి వాళ్ళ కారులో నుంచి బయటికి లాగి వాడిని కొట్టడం జరిగింది. మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ గారు, ఓకేనా. ఇప్పుడు తన వల్ల తన క్రెడిబిలిటీ పోతుందని తెలుసు కదా, పోలీసులు అరెస్ట్ చేస్తారని కూడా తెలుసు కదా, పోలీస్ హ్యాండ్ ఓవర్లోకి వెళ్తారని కూడా తెలుసు కదా, అయినా కానీ వాడిని అడ్డగిచ్చి కొట్టాల్సి వచ్చింది. ఎందుకు వచ్చింది? ఎందుకంటే వైఎస్ భారతి గారి మీద చేసిన వ్యాఖ్యలని తను తట్టుకోలేక తనకున్న అభిమానం అది, ఓకేనా. ఇప్పుడు టీడీపీ కార్యకర్తలైనా వైసీపీ కార్యకర్తలైనా ఎవరైనా సరే మీరు ఫ్యామిలీ జోల్స్కి వెళ్ళొద్దు, ఎందుకంటే అల్టిమేట్గా పార్టీ రాదు, ఓకేనా. వాళ్ళు చేయగలిగినంత వరకు చేస్తారు, కానీ రేపొద్దున వాళ్ళు నీకు ప్రతి చోట అండగా ఉండలేరు కదా. ఇది మాత్రం వాస్తవం, ఎవడొప్పుకున్నా ఎవడొప్పుకోలేకపోయినా వాళ్ళు పార్టీ అనేది ప్రతి చోట మీకు అండగా నిలబడలేదు. సో మీరు అస్సలు ఫ్యామిలీ జోలికి వెళ్ళొద్దు, పర్సనల్ విషయాల జోలికి వెళ్ళొద్దు. ఏదైనా పొలిటికల్ పరంగా ఆ వ్యక్తి గురించి మాట్లాడాలంటే మాట్లాడడం తప్పించి ఫ్యామిలీలో వాటి జోలికి వెళ్ళొద్దు. దిస్ ఈస్ మై సజెషన్.